అమర్నాథ్ యాత్రలో కింద వచ్చి అడివారం అంటారంటే మొదటి గట్టులో ఉన్నాము. ఇంకా 14 కిలోమీటర్లు ఎక్కితే అమర్నాథ్ని చూసినట్లే ఇప్పుడే నాకు ఒక శివలింగం లాగా కనిపిస్తున్నారు ఆయన. మేము టెంటులు తీసుకుని ఈరోజు ఇక్కడ బస చేస్తున్నాము. మనవన్నీ బాల్తాల్లో ఉన్నాము ఇప్పుడు. బాల్తాల్ అంటారు. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఎక్కితే మన అతడు కనిపించేస్తాడు మన కంటికి. చూసుకోండి. జై భోలేనాథ్ కి, జై భోలేనాథ్ కి. అమర్నాథ్ యాత్ర ప్రారంభం. సంతోషంగా సాయంకాలం విత్ శివుడు. జై బోలో శంకర్ మహారాజ్. సాయంకాలం అంతా అక్కడ లంగర్లో ప్రతి ఒక లంగర్లోనూ శివుడికి 7 గంటలకు పూజలు చేశాక భోజనాలు వడ్డిస్తారు. అన్ని భోజనాలు వాళ్ళ స్టేట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఆ లంగర్లో ఫ్రీగా భోజనాలు పెడుతుంటారు. మేము ఆంధ్ర భోజనం ఒక రోజు, మరాఠీ వాళ్ళది ఒక రోజు అలా తిన్నాము. చాలా బాగా మన ముందే త్వరగా అప్పటికప్పుడు చపాతీ చేసి కూరలు వడ్డిస్తూ ఉంటారు. ఆ సాయంకాలం భజనలో త్వరగా ఉంటుంది. ఆ వైబే డిఫరెంట్. జై గురు అమర్నాథ్ నుంచి అక్కడ ఈవినింగ్ గడపడం మాత్రమే హారతులు, ప్రసాదాలు, భజనలు ఊపు చేస్తూ ఉన్నప్పుడు చాలా లక్షల మంది ఉన్నాము ఈరోజు. హర హర మహాదేవ్. పొద్దున్న 5ంటికి ఈ దృశ్యాలు. మేము 1 గంటకి వెళ్ళి లైన్లో నిలబడి గుర్రాలు మాట్లాడుకున్నాక చెకింగ్ అయ్యాక గుర్రాలు ఎక్కిస్తారు. ఒక సుమారు నా ముందు ఒక 20,000 దాకా ఉంటారు గుర్రాలు లైన్లో. మేమందరం కలిసి వెనకాల ఒక 20,000 మంది. లైన్లు బార్లు తీరు ఉంటుంది. 14 కిలోమీటర్లోనూ ఇలాగే ఉంటుంది. గుర్రాలు వెళ్ళటం దృశ్యాలు చూసారంటే ఇటుపక్క అటుపక్క కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పల మధ్య అక్కడ వెళ్తున్న నీటి పాయ వచ్చి చెనాబ్ అంటారు. మన నదులు, ముఖ్యమైన నదుల్లో సట్లెజ్ తర్వాత చెనాబ్ అనేది అక్కడ ఫేమస్. అమర్నాథ్ కేవ్స్ ద్వారా బయటకు వచ్చి ఆ నీటిని చెనాబ్ అనే పేరుతో పిలుస్తారు. చాలా స్వచ్ఛమైన నీరు. గుర్రాలు వెంబడి మేము వెళ్తున్న కొద్దీ ఎక్కడ చూసినా మంచు గుట్టలు, ఇది అట్లే పాల ఇది జారలాగా కనిపిస్తుంది. కానీ బాగా ఐసు గడ్డలు గట్టి ఉంటుంది. అదిగో చూడండి వచ్చేసింది అమర్నాథ్ కేవ్. 1.5 కిలోమీటర్ వెళ్తే అమర్నాథ్ కేవ్ దృశ్యం చాలా చూడముచ్చటగా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. లక్షల మంది అక్కడ నిల్చొని ఉన్నాం. మేము చీమల్లా కనిపిస్తున్నాము. ఈ కొండలు, గుట్టలు, నీటి పాయల మధ్యన ఆ శివుడు అక్కడ వచ్చి అక్కడ మనకు కనిపించడం, భార్యాభర్తలు ఇద్దరు అక్కడ ఒక్కసారిగా ప్రత్యక్షమై ఆయన అమరుడు అవడానికి నిజం చెప్పిన దృశ్యం అక్కడ జరిగిందని. పురాతన కాలంలో అక్కడ 2 పావురాలు ఉన్నాయని, అవి 2 మటుకే ఆ ఒక రహస్యాన్ని విన్నాయని, అవి 2 కూడా చూడొచ్చని కొండ మీద చెప్తారు. ఇదిగో జై బోలో మహారాజ్కి, జై బోలో అమర్నాథ్కి. ఈ చెనాబ్ రివర్ ద్వారా నడుచుకుంటూ 14 కిలోమీటర్లు మొత్తం నడిచాక గుర్రం మీద అలా వెళ్ళాక మనకు కనిపించే ఆ దృశ్యమే కొండ మీద ఆ స్వామి. ఈ కొండల మధ్యన ఆయన ఉండటం, మనం వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవడం మహాభాగ్యం. ఇవన్నీ మన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. నాకైతే నా డ్రీమ్ కమ్ ట్రూ. నేను చాలా ఎమోషన్ అయిపోయాను అక్కడ వెళ్ళాక. ఆ ఘాటు, లోయలు ఇవన్నీ దాటి మనం వెళ్తున్న ఆ దృశ్యాలు చాలా ప్రశాంతంగాను చాలా ఇదిగా ఉంటుంది, ఎమోషనల్గా. చూడండి जिसे देखकर लगा नहीं था कि पूरा होगा कभी, पर अब जब तुम्हें देखता हूँ अपनी आंखों के सामने तो लगता है जैसे सपने सच में पूरे होते हैं. చూసారంటే బారులు తీరి కొండల మీద తిప్పుతున్న జనాన్ని సన్నగా చూడొచ్చు. లైన్గా గుర్రాల మీద వెళ్తూనే ఉన్నారు. మొదటి 4 రోజులు 29వ తారీఖు తెరిచినప్పటి నుంచి మేము వెళ్ళేటప్పటికి 4వ తారీఖు
150,000 దాకా దర్శనం చేసుకుంటున్నామని వినబడ్డాము. ఆ మంచు లింగాన్ని చూడడానికి మన ఓవరాల్ ఇండియా నుంచే కాదు, బయట కంట్రీ నుంచి వస్తారని మనుషులు వినబడ్డాము. మేము వెళ్తున్న దారి పాల్కిలో వెళ్తున్నానండి. శివుడిని మన్నిస్తాడనుకుంటాను. బాధగా ఉంది, బట్ దగ్గరకు వచ్చాక ఎక్కాల్సి వచ్చింది. బట్ పుణ్యాత్ములు నన్ను తీసుకెళ్తున్నారు. నా శివుడి దగ్గరికి వెళ్తున్నాను. అమర్నాథ్ కేవ్స్కి వచ్చేసాను. నా డ్రీమ్ కమ్ ట్రూ అమర్నాథ్ని చూడడం చాలా చాలా ఎమోషనల్గా ఉంది. థ్యాంక్ యూ. నలుగురు నన్ను మోసుకుని లేదు ఆఖరిలో అంటారు. బట్ నాకు ఈరోజు ఐ డోంట్ నో, భగవంతుడి ఇచ్చా, శివుని కటికి జరిగిన శివుని ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారు. ఈ నలుగురు నన్ను మోయడానికి నేను ఏ జన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. అది దర్శనం చేసుకొని మీతో మాట్లాడతాను. థ్యాంక్స్. దగ్గరికి వచ్చేసాము. ప్రత్యక్ష దైవం అమర్నాథ్కి జై హో. నా ధన్యము. వీడియోని ప్రత్యక్షంగా చూసి ఆనంద